నిరు జోడు బాగుంది కదా. నా జీవితంలో ఇప్పుడు రామాయణమే మొదలవుతుంటే నేను ఇక్కడ కూర్చున్న మహాభారతం చూడటం అవసరమా? ఈమె కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటో. హ్యాపీనా? హ్యాపీయా అని అడిగాను. ఆశపడ్డవన్నీ దొరికితే హ్యాపీగా ఉండకుండా ఉంటుందా? కాలేజ్లో ఉన్నప్పుడు నన్ను అడగకుండానే బుక్స్ తీసుకొని పోయేదానివి. ఉట్టి బుక్సే కదా అని నేను ఊరుకున్నాను. నేను చాలా ఇష్టపడ్డ చీరను ఒక మాట అడగకుండా తీసుకుపోయావు. పర్వాలేదులే, ఫ్రెండే కదా అని అప్పుడు ఊరుకున్నాను. ఇప్పుడు చూస్తే డౌటే రాకుండా నా ఫియాన్సీని పటాయించుకొని ఎంగేజ్మెంట్ చేసుకొని పక్కన కూర్చోబెట్టి మహాభారతం చూపిస్తున్నావా? హ్యాపీగా ఎందుకుండదు? అట్లీస్ట్ ఇదన్నా ముందుగానే చెప్పుంటే నేను ఎంగేజ్మెంటే చేసుకునేదాన్ని కాదు కదా. పర్వాలేదులే, మొదటి నుంచి నీకు నా వస్తువులంటే చాలా ఇష్టం కదా. వస్తువా? నేను వస్తున్నా. అది కాదు, ఇంకేమవుతాను. నీ లవ్ ఎలా అయింది? నీ లవ్ స్టోరీ చెప్పు. ఏమండి ప్లీజ్ చెప్పండి, మీకు దండం పెడతాను. మీ లవ్ స్టోరీ చెప్పండి దానికి. అది ఫస్ట్ టైం ఆయన నన్ను కాఫీ డేలో చూశారు, తర్వాత బస్ లో చూశారు, థర్డ్ టైం బస్ స్టాప్ లో చూశారు. అయితే నేను ఆయనను చూడలేదు. అయితే ఒకసారి వర్షం వస్తుంటే గొడుగు తెచ్చిచ్చారు. నేను బ్యాగ్ మర్చిపోయి ఉంటే తర్వాత బ్యాగ్ తెచ్చిచ్చారు. తర్వాత ఒక రోజు వచ్చి ఐ లవ్ యూ అన్నారు. నేను ఊహు అన్నా. తర్వాత అన్నాను. ఓ, ఆయనే ప్రపోజ్ చేశారా? సర్వనాశనం అయిపోయింది. ఏడే మీ లవ్ స్టోరీ చెప్పమంటే నేను చెప్పిన లవ్ స్టోరీ ఎందుకు చెప్తున్నారండి? ఎందుకంటే ఇలా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు? అయ్యో అయ్యో, ఇంకా ఎలాంటి ఫ్రెండ్షిప్ ఇస్ గ్రేటర్ దెన్ లవ్ అంట. ఫ్రెండ్షిప్ లో ఇది కూడా త్యాగం చేసేస్తాను, నువ్వు బాగుండు. గౌరీ గౌరీ, అయ్యో బేబీ బేబీ స్టాప్ బేబీ. ఆర్ యు క్రైయింగ్ బేబీ? కన్నీళ్ళు పెట్టుకున్నంతగా ఏమీ జరగలేదమ్మా. డీటెయిల్ గా చెప్తే నీకే అంత అర్థమైపోతుంది. నాకంతా అర్థమైంది సార్, మీరేం చెప్పకండి. ఆర్మీకి వెళ్తానని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి ఎంగేజ్మెంట్ అంతా ఏముంది వినడానికి? రోజు నీ సెల్ కి కాల్ చేస్తూ కష్టపడుతుంటే నువ్వు చూస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. అయ్యో మొబైల్ మిస్ అయిపోయింది బేబీ. నీ నెంబర్ కాల్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? నీ నెంబరే గుర్తుకు రాలేదమ్మా. తమరికి ఎక్కడ గుర్తుంటుంది సార్? చీటర్ చీటర్ నువ్వు. నేను ఎంతో కష్టపడి ఇంట్లో వాళ్ళు ఒప్పించాను. నువ్వు చూస్తే నేను ఎంతో ప్రేమగా ఇచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్ కూడా పోగొట్టుకున్నావు. అయ్యో వాట్ బేబీ, నేను పోగొట్టుకుంటానా? జేబులో పెట్టుకున్నా చూడు. మోసగాడు, మోసం చేసావు. ఎంతమంది అమ్మాయిలతో ఆటలాడుకున్నావు? నేను ఎంతో ప్రేమగా కుక్క పిల్ల ఇచ్చినప్పుడు నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు నేను అనుకోవాల్సింది నువ్వు నిజాయితీగా ఉండవని. డాగ్ పిల్లనా? ఏదేదో తీస్తున్నావు, ఎక్కడెక్కడో కనెక్ట్ చేస్తున్నావు కదా బేబీ. ఇట్స్ నాట్ ఫేర్. అది అలా కాదమ్మా. అలా కాదు, ఇలా కాదు, అంతా అయిపోయింది. దాన్నే కట్టుకొని సుఖంగా ఉండు. దిస్ ఇస్ టూ మచ్. మాట్లాడకు.